హలో అండ్ వెల్కమ్ టు ఈవీ ట్రావెల్ ఎక్స్పీ. నా పేరు ఆదిత్య. ఫ్రెండ్స్, నేను మొన్న ఒక విషయం చెప్పడం జరిగింది లైవ్లో. నేను హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పాను. ఆల్రెడీ నాకు హైదరాబాద్కి ట్రైన్ రిజర్వేషన్ కూడా అయిపోయింది. గోదావరి ఎక్స్ప్రెస్కి నేను వెళ్దామని ట్రైన్ రిజర్వేషన్ కూడా అయిపోయిన తర్వాత ఎందుకో కానీ ఎలాగో మనం హైదరాబాద్ వెళ్తున్నాం కదా, ఎందుకు మన ఏతర్ని వేసుకెళ్ళకూడదు అని చెప్పి అనిపించింది నాకు. నేను ఎలాగో సౌత్ ఇండియన్ రైడ్కి అయితే నేను వెళ్దాం అనుకుంటున్నాను ఏతర్ పైన. అది నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళి వస్తే కనుక నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. ఫస్ట్ నేను ఒక షార్ట్ రైడ్స్ అనేవి స్టార్ట్ చేస్తే తర్వాత నేను ఒక భారీ రైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. సో కాబట్టి ఇవాళ నేనైతే మాత్రం ఏతర్ పైన వెళ్తున్నాను హైదరాబాద్. కరెక్ట్గా నేను వెళ్ళాల్సింది వనస్థలిపురం అనమాట. వనస్థలిపురం మా కొండపల్లి నుంచి 250 కిలోమీటర్స్ ఉంది అప్రాక్సిమేట్లీ. ఈ 250 కిలోమీటర్స్కి వెళ్ళాలంటే కనీసం టూ టైమ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టాలి. నేను మీకు చూపిస్తాను నేను ఛార్జింగ్ ఎలా సెట్ చేసుకున్నానో, నాకు ఎక్స్ట్రాగా నేను ఏమేమి పట్టుకెళ్తాను అనేది మీకు చూపించడం కూడా జరుగుతుంది. నేను 5 మీటర్స్ ఒక ఎక్స్టెన్షన్ కేబుల్ ఒకటి తీసుకున్నాను. 5 మీటర్స్ వైర్ ఉండే ఎక్స్టెన్షన్ కేబుల్ ఒకటి, అండ్ ఇంకోటి వైఫై స్మార్ట్ ప్లగ్ కూడా. ఇది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళినప్పుడు పోర్టబుల్ ఛార్జర్ని ఛార్జ్ చేసుకునేందుకు అయితే మాత్రం ఉపయోగపడుతుంది. మీకు కనుక మన ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి అయితే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్ నోటిఫికేషన్ తప్పకుండా క్లిక్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇదైతే మన పోర్టబుల్ ఛార్జర్ అండి. ఇది వచ్చేసి నేను చేయించుకున్న ఎక్స్టెన్షన్ బాక్స్ అనమాట. ఇదేమో 16 amps ప్లగ్, ఇదేమో 5 amps ప్లగ్, ఇదేమో కనెక్టర్. మనకి కనెక్టర్ అయితే ఇస్తారు. కనెక్టర్ అవ్వడం వల్ల ఏంటంటే ఏ ప్లగ్లో అయినా దీన్ని పెట్టినందుకు అయితే అవకాశం ఉందన్నమాట. ఇది ఒక 5 మీటర్స్ పొడుగు అయితే ఉంటుంది. మనం ఎక్కడైనా పెట్రోల్ బంక్లో పెట్టినందుకు ఈ 5 మీటర్స్ ప్లగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో నేను డిక్కీ స్పేస్ అయితే మాత్రం దీనికోసమే వాడుతున్నాను. ఛార్జర్ కోసమే డిక్కీ ప్లేస్ అనేది వాడుతున్నాను నేను. సో ఛార్జింగ్ కనుక చూసుకుంటే 92% ఉంది. 78 కిలోమీటర్స్ ఇది డ్రైవ్ అవుతుంది అనమాట. ఒకసారి ఏని రీసెట్ చేద్దాం. ట్రిప్ ఏ అయితే మాత్రం రీసెట్ అయింది 0. సో ఇక్కడ నుంచి 1476 అనమాట. సో కంపెనీ చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దాకా ఎకో మోడ్లో డ్రైవ్ చేయమని చెప్పింది. స్పోర్ట్స్లో మనం కనుక 40 నుంచి 50 కిలోమీటర్ స్పీడ్లో డ్రైవ్ చేస్తే వెహికల్ రేంజ్ ఎక్కువ వస్తుందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. బండి గాలి లేనట్టు ఉంది. ఎందుకో వెహికల్ పార్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా గాలి అయితే మాత్రం తగ్గిపోతుంది టైర్స్లో. అది ఎంఆర్ఎఫ్ టైర్స్కి ఉన్న ప్రాబ్లం అంట. రీప్లేస్ చేస్తామని చెప్పి కంపెనీ కూడా చెప్పింది. మరి ఎవరికన్నా వేరే ఇతర ఓనర్స్కి ఏదైనా ఇదే ప్రాబ్లం కనుక వస్తే ఒకసారి నాకు కామెంట్ చేయండి. టైర్ ప్రెషర్ తగ్గిపోతూ వస్తుంది ఈథర్లో. సో ఇప్పుడు మనం స్పోర్ట్స్కి అయితే ఇది మార్చాము. స్పోర్ట్స్ మోడ్లో కూడా నేను 40-50 కిలోమీటర్స్ దాటి వెళ్ళను. ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ నుంచి 250 కిలోమీటర్స్ కాబట్టి మనం వెళ్ళేసరికి మళ్ళీ ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేద్దాము. ఒక 2.5 hours పడుతుంది. మళ్ళీ ఒక 4.5 hours ఛార్జింగ్ పెట్టుకుంటాము. అక్కడికి ఒక 7 hours అవుతుంది. మళ్ళీ 2.5 hours మనం ట్రావెల్ చేస్తాము. అక్కడికి 9.5 hours పడుతుంది. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటాము. మిగతా దూరం అయితే మాత్రం వెళ్ళాలి. చాలా ఓపిక అయితే మాత్రం కావాలన్నమాట. ఎందుకంటే మనం 40 కిలోమీటర్ స్పీడ్లో ట్రావెల్ చేయాలి. మధ్యలో 4 hours అయితే ఆగాలి. నాకు ఎలాగో ఆఫీస్ వర్క్ ఉంది కాబట్టి నేను ఒక 4 hours నేను ఛార్జింగ్ కోసం ఆగినప్పుడు అక్కడ నేను ఆఫీస్ వర్క్ నాది చేసేసుకుంటా. సో ఇక్కడికైతే పరిటాలు అయితే రావడం జరిగింది. మనకి లెఫ్ట్ సైడ్ కనిపించేది ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకోవాలంటే మనకి ఎలాగైతే ధవళేశ్వరం బ్యారేజ్ కానీ, కొండపల్లి కిల్లా కానీ, అండ్ మనకి కర్నూలు కొండారెడ్డి బురుజు, అలాగే ఈ పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా బాగుంటుంది. లోపల గుడి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడికైతే నేను 18 కిలోమీటర్లు అయితే వచ్చాను. ఛార్జింగ్ అయితే మాత్రం 72% అయితే ఉందన్నమాట. సో రైట్ సైడ్కి వెళ్తే కంచిచర్ల, మనం రైట్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో స్ట్రైట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి నాకు ఒక 20% అయితే అయ్యింది. 20%లో నేను 18 కిలోమీటర్స్ అయితే వచ్చానమాట. అండ్ నేను అనుకోవడం ఏంటంటే ఈ 72%కి ఇంకొక 65 కిలోమీటర్స్ దాకా అయితే ట్రావెల్ చేయొచ్చు. వెళ్ళాక అక్కడ నేను ఛార్జింగ్ పాయింట్ అయితే వెతుక్కోవాలి. ఎవరినైనా ఛార్జింగ్ పాయింట్ పెట్టుకుంటామంటే ఖచ్చితంగా పెట్రోల్ బంక్స్లో అయితే మాత్రం ఒప్పుకుంటారు. కానీ బయట ఏమన్నా హోటల్స్లో కానీ లేకపోతే దాబాస్లో కానీ పెట్టుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఒకవేళ వాళ్ళు కనుక ఎన్ని యూనిట్స్ అవుతుందని చెప్పి వాళ్ళకైనా డౌట్స్ కనుక వస్తే మన దగ్గర ఒక స్మార్ట్ ప్లగ్ కూడా తీసుకుంటాను. స్మార్ట్ ప్లగ్ కూడా నేను తీసుకున్నాను. ఆ స్మార్ట్ ప్లగ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అమెజాన్లో దొరుకుతుంది. అది మీకు ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఎన్ని యూనిట్స్ వాడారు, అది ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎన్ని యూనిట్స్ వాడారని చెప్పి మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం వచ్చేస్తుంది అనమాట.
ఇలా మనం డౌన్కి వెళ్తున్నప్పుడు కొంచెం ఛార్జింగ్ అనేది కలిసి వస్తుంది. నేనైతే ప్రజెంట్ నందిగామ బైపాస్ రోడ్లో అయితే ఉన్నాను. మనం ఒకసారి మీకు గుర్తుందా, నేను కిషోర్ గారిది ఒక నెక్సాన్ ఈవీ కార్ గురించి అయితే ఒక రివ్యూ చేశాను. అందులో ఆయన ఒక మాట అయితే చెప్పడం జరిగింది. అదేంటంటే జగ్గేపేట నుంచి సూర్యాపేట వెళ్తున్నప్పుడు కొంచెం హైట్ ఉంటుంది సార్, Wh/km ఎక్కువ ఛార్జ్ అవుతుందని చెప్పి ఆయన ఒక మాట చెప్పారు. ప్రజెంట్ అయితే మాత్రం నేను దాన్నే ఎక్స్పీరియన్స్ అయితే అవుతున్నాను అనమాట. నేను ఇక్కడికి 50% అంటే నేను 92 దగ్గర స్టార్ట్ అయ్యాను. ఇక్కడికి వచ్చేసరికి 50% అంటే 51% అయితే అయ్యింది. నేను ఇప్పటికొచ్చి వచ్చిన దూరం అయితే 42 కిలోమీటర్స్ అనమాట. విపరీతమైన గాలి అయితే ఉంది. సో ఈ గాలిని చీల్చుకుంటూ వెహికల్ అయితే ముందుకెళ్తున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా Wh/km అనేది కన్జ్యూమ్ చేస్తుందన్నమాట. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన 100 కిలోమీటర్స్ అయితే ఇవాళ అయితే రాకపోవచ్చు. ఈ 40%కి నాకు తెలిసి ఇంకొక 30-35 కిలోమీటర్స్ అయితే రావచ్చు. నాకు తెలిసి చిల్లకల్లు జగ్గేపేట దగ్గర నేను మళ్ళీ ఛార్జింగ్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. నేను యాక్చువల్లీ కిషోర్ గారి ఇంట్లో జగ్గేపేటలో ఛార్జింగ్ పెట్టుకుందాం అనుకున్నాను. ఆయన అనుకోకుండా ఆయనైతే విజయవాడ వస్తున్నారంట. సో నాకైతే ఛార్జింగ్ పెట్టిన అవకాశం అయితే లేదు. నాకు తెలిసి ఎక్కడో ఆపోజిట్లో నాకు తగలాలి. ఆయన ఇప్పుడే జగ్గేపేటలో స్టార్ట్ అయ్యారంట. ఇక్కడైతే మంచి లొకేషన్ అయితే ఉందన్నమాట. అటు ఇటు మొత్తం చెట్లే. ఇది కరెక్ట్గా పెనుగంచి ప్రోలు వెళ్ళే దారి అనమాట. ఇది లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి గుడి ఉంటుంది. కొంతమంది నేను అడుగుతూ ఉంటారు, అంటే కరెక్ట్గా ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఏతర్ కానీ ఏదైనా ఎలక్ట్రిక్ వెహికల్ కానీ. వాళ్ళకి చెప్పేది ఏంటంటే కరెక్ట్గా ఇన్ని కిలోమీటర్స్ వస్తుందని మనం ఎలక్ట్రిక్ వెహికల్ని అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. నేను కొండపల్లి నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళినప్పుడు నాకు 103 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఇప్పుడైతే నేను వెళ్ళే స్పీడ్ బట్టి నాకు ఇంకొక 25 కిలోమీటర్స్ అంటే నాకు టోటల్గా 75 కిలోమీటర్సే వస్తుంది. ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. చాలా ఫ్యాక్టర్స్ మనకి డిపెండ్ అయి ఉంటాయి. ఒకటి, గాలి ఎలా ఉంది, మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాము, అండ్ వెహికల్లో టైర్ ప్రెషర్ ఎలా ఉంది, అండ్ ఇంకోటి మనం బ్రేకింగ్ ఎలా ఉంది, వెళ్తున్నప్పుడు ఏమైనా హైట్ ఉందా, ఇటువంటివన్నీ డిపెండ్ అయి ఉంటాయి బైక్ యొక్క మైలేజ్ పైన, అంటే రేంజ్ పైన. సో ప్రజెంట్ 25 కిలోమీటర్స్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది. నేను ఇంకా ఛార్జింగ్ పాయింట్స్ అనేవి వెతుక్కోవాలి. ఆ దూరంగా మీకు కొండ కనిపిస్తుంది కదా, అదే గట్టు భీమవరం అంటారు. గట్టు భీమవరం అంటే చిల్లకల్లు టోల్ గేట్ అనమాట. అది నేను ఇక్కడ 8:30కి అయితే స్టార్ట్ అయ్యాను. 8:30కి స్టార్ట్ అయ్యి ఒక 20 మినిట్స్ అయితే నేను టిఫిన్కి బ్రేక్ తీసుకున్నాను. ఇక్కడికి 10:10 అంటే టోటల్గా 1 అవర్ 40 మినిట్స్ అయింది. ఒక 20 మినిట్స్ బ్రేక్ కనుక తీసేస్తే 1 అవర్ 20 మినిట్స్ అనమాట. ఈ 1 అవర్ 20 మినిట్స్లో నేను వచ్చిన డిస్టెన్స్ వచ్చేసి 51 కిలోమీటర్స్ మాత్రమే. ఎప్పుడు మనము స్పీడ్కి అలవాటు పడ్డాం కదా, స్పీడ్ మాత్రమే కాదు, చాలా కాషియస్గా చాలా సేఫ్టీగా మనం డ్రైవ్ చేసుకుంటూ అయితే మాత్రం వెళ్ళాలి. ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నప్పుడు చాలా ఓపిక అనేది మనిషిలో పెరుగుతుంది. అంటే కొంతమంది విచిత్రంగా కామెంట్ చేయకండి. అంటే మనలో స్పీడ్ ఎంతూజియాజం ఉంటుంది కదా, అది కాస్త మనకి రేంజ్ ఎంతూజియాజంకి అయితే మాత్రం మారుతుంది. సో ఇక్కడ నుంచి స్టేట్ బోర్డర్ వస్తుంది అనమాట. ఒక 20 కిలోమీటర్స్ దాకా మనకి లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంక్స్ అనేవి ఖచ్చితంగా ఉండవు. ఎందుకంటే ఆంధ్ర కంటే తెలంగాణ డీజిల్ కొంచెం తక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం లారీస్ అందరూ ఏం చేస్తారంటే తెలంగాణ వెళ్ళి డీజిల్ అనేది కొట్టించుకుంటారు. అన్న ఛార్జింగ్ కావాలన్నా, కరెంట్ బండి ఛార్జింగ్ పెట్టుకుంటా, మనీ ఇస్తా, కావాలి మనీ పే చేస్తా. పెద్దగా ఏం కాదు, కరెంట్ 3 యూనిట్లు అయింది ఫుల్గా ఛార్జింగ్ అయితే. 4 గంటలు పడుతుంది. హైదరాబాద్ వెళ్తున్నాను అందుకని. మళ్ళీ దారిలో ఇంకో చోట పెట్టుకోవాలి. అడుగుతానని లోపలికి వెళ్ళారు, మరి ఏమవుతుందో ఏంటో బతిమాలుకోవాల్సి వస్తుంది ఛార్జింగ్ పెట్టుకుంటామని. పెద్దగా ఏం కాదు, 3 యూనిట్స్ ఖర్చు అయ్యింది. 3 యూనిట్స్కి వాళ్ళకు 30 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, మనం ఒక 60 రూపాయలు ఇచ్చినా చాలు, వాళ్ళకి ప్రాఫిటే కదా. సో చూడాలి పెట్రోల్ బంక్లో ఛార్జింగ్ పెట్టుకొని ఇస్తారా లేదా. సో ఒప్పుకున్నారు ఛార్జింగ్ పెట్టుకునేందుకు. బాక్స్ ఉంది దగ్గర, ఎక్స్టెన్షన్ కేబుల్ ఉంది. థ్యాంక్స్ భయ్య. వెనక్కి వచ్చి ఛార్జింగ్ పెట్టుకోమన్నారు, పర్లేదు బాగానే ఒప్పుకున్నారు. పెట్రోల్ బంక్స్లో పార్కింగ్కి వీటికి ఒప్పుకుంటారు కదా, అలాగే ఛార్జింగ్ కూడా ఒప్పుకుంటే మంచి న్యూస్ అనమాట. సో 10:30కి అయితే ఛార్జింగ్ పెట్టాను. ప్రజెంట్ అయితే 2:30 అయింది కరెక్ట్గా. ఇప్పటికీ బ్యాటరీ ఫుల్ అయిందనమాట. అన్న ఎంత ఏమంటారు?
ఫోన్పే చేయొచ్చా? 3 యూనిట్స్కి నేను ఒక 50 రూపీస్ అయితే మాత్రం పే చేయడం జరిగింది. నేను అంటే కొంతమంది కామెంట్ చేస్తారు, ఎందుకు అంత కష్టపడి మరి పెట్రోల్ పైన వెళ్ళిపోవచ్చు కదా, ఒక 4-5 గంటలు మనం వేస్ట్ చేసుకుంటూ ఎందుకు, ఈలోపు మేము చాలా దూరం వెళ్ళి వచ్చేస్తాం కదా అని చెప్పి కామెంట్స్ చేస్తారు. ఇది నేను త్వరగా వెళ్ళిపోవాలన్న చేసే ఉద్దేశం అయితే కాదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కడికి వెళ్ళినా సరే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని చెప్పి జనాలకు చెప్పడం కోసం నేను ఈ కాన్సెప్ట్ అనేది ట్రై చేశాను అనమాట. అంతకుమించి నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. సో పర్లేదండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకెళ్ళచ్చు, అంత ప్రాబ్లం ఏం కాదు ఎలక్ట్రిక్ వెహికల్స్లో. సో ఇక్కడ దాకా నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఇప్పటికొచ్చి ఎవ్వరు ఎలక్ట్రిక్ వెహికల్ పైన వ్లాగ్స్ చేసుకుంటూ తెలంగాణ అయితే మాత్రం ఎంటర్ అవ్వలేదు. సో ఐ విల్ బీ ద ఫస్ట్ పర్సన్, అంటే నేను ఫస్ట్ పర్సన్ అయితే అవుతాను. సో దట్ ఈజ్ తెలంగాణ. వెల్కమ్ టు తెలంగాణ. సో తెలంగాణలో ఎంటర్ అయ్యాను అనమాట. ఎలక్ట్రిక్ కార్స్ పైన చాలామంది ట్రావెల్ చేశారనుకోండి, బైక్ పైన నాకు తెలిసి యూట్యూబర్స్లో మాత్రం నేనే అనుకుంటున్నాను. సో ఇక్కడికైతే మనము 128 కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడి నుంచి సూర్యాపేట ఒక 3 కిలోమీటర్స్ దాకా ఉంది. సూర్యాపేటకు వచ్చేసరికి ఇందాక నేను ఛార్జింగ్ పెట్టాను కదా జగ్గైపేటలో ఛార్జింగ్ పెట్టాక 98కి నేను బయలుదేరాను. ఇప్పుడు 25% ఛార్జింగ్ మిగిలి ఉంది. ఇక్కడికి వచ్చేసరికి నా లెవెల్ వచ్చేసి 25% ఉందన్నమాట. ఈ 25%కి నేను ఇంకెంత దూరం వెళ్ళగలను, ఒక 20-25 కిలోమీటర్స్ దాకా వెళ్ళగలను. ఇందాక మీద ఇప్పుడు కొంచెం రేంజ్ అయితే ఎక్కువ వస్తుంది. గాలి అయితే మాత్రం పెద్దగా లేదు. గాలి లేకపోవడం వల్ల రేంజ్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది, అంటే ఎదురు గాలి అనేది లేదనమాట. సో ఇక్కడ దాకా సూర్యాపేట వచ్చాక అక్కడ నేను ఒక దాబాలో అయితే మాత్రం ఛార్జింగ్ అయితే పెట్టాను. జస్ట్ ఒక 2.5 అవర్స్ దాకా పెట్టినట్టున్నాను. వెహికల్ అయితే 66% దాకా ఎక్కింది. కానీ ఇక్కడ దాబా నడుపుతున్న వ్యక్తి అయితే మాత్రం ఒక 2 అవర్స్ దాకా నేను ఛార్జింగ్ పెట్టాను. అతను 100 రూపీస్ నాకు ఛార్జ్ అయితే మాత్రం చేశారనమాట. 2 అవర్స్కి 100 రూపీస్ అంటే బాగా ఎక్కువ, కానీ నాకు తప్పలేదు. నేను ఇక్కడ 2 అవర్స్కి 100 రూపీస్ పే చేశాక ఇంకొక హాఫ్ అన్ అవర్ నేను పెట్టుకుంటానంటే ఇంకొక 100 రూపాయలు అయితే అడిగాడు అనమాట. అతనుకున్న భయం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కువ కరెంట్ తీసేసుకుంటుందేమో అని చాలా అయితే మాత్రం భయపడ్డాడు. హలో ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ అయితే హోటల్ వివేరా దగ్గర ఉన్నాను. వివేరా అంటే మనకి నకరేకల్ దాటిన తర్వాత నకరేకల్ క్రాస్ ఉంటుంది కదా, క్రాస్ దాటాక అక్కడైతే ఒక ఛార్జింగ్ సాకెట్ అనేది అవైలబుల్గా ఉండబోతోంది. ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. ఇది ఇలా ప్రతి పెట్రోల్ బంక్లో ఒక ఛార్జింగ్ సాకెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్యూచర్లో. సో ఇదన్నమాట. ఇది పెట్రోల్ బంక్ బాగా పెద్దగా అయితే ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఛార్జింగ్ అనేది అవైలబిలిటీ తీసుకురాబోతున్నారు. ఇది 63 kVA ట్రాన్స్ఫార్మర్ అనమాట, నాకు తెలిసి దీనికోసమే. సో ఇక్కడ మీ MG ZS EV కానీ, టాటా నెక్సాన్ కానీ, ఆర్ హుండై కోనా కానీ ఇటువంటి కార్ అయితే మాత్రం ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా ఒక పాయింట్గా మీరు పరిగణించవచ్చు. ఎప్పుడైనా మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఇక్కడ మీరు ఆగి ఛార్జింగ్ అయితే మాత్రం పెట్టుకోవచ్చు. కానీ ఇంకా ఫుల్గా ఇన్స్టాల్ అయితే అవ్వలేదు. ఇది ఫోంటమ్ వారి ఛార్జర్ అనమాట. ఇది ఫోంటమా, ఒక్క నిమిషం, ఫోర్టమ్ వారి ఛార్జర్. ఇది ఫోర్టమ్ అంటే నాకు తెలిసి ఇది 63 kVA ట్రాన్స్ఫార్మర్ కాబట్టి ఇది 25 kW ఛార్జర్ అయి ఉండొచ్చు. ఇది మీ కార్ని ఒక గంటలో ఫుల్ అవుతుంది. సో అక్కడ నా ఏతర్ అయితే మాత్రం ఉంది. ఏతర్లో ఇదైతే సరిపోదు, ఎందుకంటే ఏతర్ కంటూ సెపరేట్గా ప్లగ్ ఒకటి ఏడిసింది కదా. సో అందుకని అనమాట. ఏతర్ ఛార్జింగ్ కనుక చూసుకుంటే 12% అయితే మిగిలి ఉంది. ఇంకో 9 కిలోమీటర్స్ మాత్రం ఉంది. మార్నింగ్ నేను 8:30కి స్టార్ట్ అయ్యాను, కరెక్ట్గా ఇప్పుడు 8:30 అయింది ఇన్ ద ఈవినింగ్. ఇక్కడికి 182.9 కిలోమీటర్స్ అయితే మాత్రం వచ్చాను. ఇప్పటిదాకా వాట్ అవర్స్ 29.4 వాట్ అవర్స్. ఇక్కడ నుంచి నేను వెళ్ళాల్సిన దూరం ఇంకొక 70-75 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. సో ఇక్కడ నేను ఛార్జింగ్ అనేది పెట్టి ఇక్కడి నుంచి నేను ట్రావెల్ అయితే మాత్రం చేస్తాను. నైట్ అయిపోయింది కాబట్టి నేను ఎటువంటి వ్లాగ్స్ అనేవి చేయదలుచుకోలేదు. సో అక్కడికి వెళ్ళాక, నేను ఇంటికి వెళ్ళాకైతే మాత్రం ఒక అప్డేట్ ఇస్తాను. చూడండి, ఇక్కడ మీకు ఒక ఫాస్ట్ ఛార్జర్ అనేది అవైలబుల్గా రాబోతోంది. ఎలక్ట్రిక్ కార్ ఓనర్స్ దీన్ని గమనించండి. సో ఇదే ఇంకా లాస్ట్ ఛార్జింగ్ స్టాప్ అయితే. ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది ఫ్రెండ్స్, టోటల్గా నేనైతే ఉప్పల్ వచ్చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్స్ దాకా ఉందన్నమాట. ఇది ఎవ్వరూ ట్రై చేయకండి, చాలా కష్టం అనమాట.
అంత అసలు ఈజీ అయితే కాదు, చాలా కష్టం ఇది. మనం అనుకున్న రేంజ్ బట్టి మనం ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం. సో టోటల్గా నాకు టైం ఎంత పడింది, 3:45 పడింది. నేను మధ్యలో ఒక 2 అవర్స్ నేను పడుకున్నాను. 8:30కి స్టార్ట్ అయితే, నిన్న మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయితే ఇవాళ మార్నింగ్ 3:30 కల్లా వచ్చా. అంటే 19 అవర్స్ పట్టింది. సో అది ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఈవీ ట్రావెల్ ఎక్స్పీకి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్ నోటిఫికేషన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఆన్ అయిందనమాట. ఇది ఫాస్ట్ ఛార్జర్, ఇది ఒక ఫాస్ట్ ఛార్జర్ అనమాట. ఇది ఏథర్ గ్రిడ్ అంటారు. ఇది నా హెల్మెట్, ఇది ఛార్జర్, ఎక్సీకామ్ ఛార్జర్. ఇది ఇక్కడ ఛార్జింగ్ అవుతున్నట్టు చూసారా, గ్రీన్ బటన్ వెలుగుతుందంటే ఇక్కడ ఛార్జ్ అవుతున్నట్టు లెక్క. సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది చూడండి, లోపల ఫ్యాన్స్ ఉన్నట్టున్నాయి. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. చాలా కష్టపడ్డాను నిజంగా, ఇటువంటి వ్లాగ్స్ మరిన్ని రాబోతున్నాయి. థ్యాంక్ యూ. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై.